కొన్నిసార్లు మనం పేపర్లో వార్తలు చదువుతూ ఉంటాం. పలానా అధికారి అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడ్డాడు, ఆయన ఇంట్లో ఎన్ని కోట్లు దొరికాయి, అన్ని కోట్లు దొరికాయి. ఏం చేసుకుంటారు ఇంత డబ్బులు, అన్ని కోట్లు? అందులోనూ మనము తినలేనంత, దాచుకోలేనంత గోడల్లో, బీరువాల్లో, డస్ట్బిన్నుల్లో, బాత్రూంలు, కుండీల్లో ఇలా దాచుకుని ఏం చేసుకుంటాం? ఇలా డబ్బుని సద్వినియోగపరచలేనప్పుడు దానికి విలువ పడిపోతుంది. మనిషికి కూడా డబ్బు అంటే విలువ లేకుండా పోతుంది. అలాంటి ఇళ్లలో పెరిగిన పిల్లలు డబ్బు, శ్రమ వీటి విలువ తెలియకుండా పెరుగుతారు. అలా పెరగడం వలన వాళ్ళు పెడత్రోవలు బట్టి వాళ్ళ సొంత కెరీర్ని పాడు చేసుకునే అవకాశాలు, జీవితం నాశనం చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే డబ్బులు ఊరికినే వచ్చేస్తున్నాయి, ఎక్కడ చూసినా డబ్బే. దేనికి వరి అవ్వాల్సిన పని లేదు, ఎలా సంపాదించాలి, ఎలా చేయాలి అని ఆలోచించాల్సిన పని లేదు. ఇంట్లో కట్టలుగా డబ్బు ఉంటాయి. నాన్న దగ్గర ఉంటుంది, అమ్మ దగ్గర ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది. కాలు కింద పెట్టనవసరం లేదు. పలానా రోజు పలానాది లేదే అని చింత ఉండక్కర్లేదు. ఇలాంటి వాళ్ళకి డబ్బు విలువ తెలియదు. ఏదైనా శ్రమ పడి సంపాదించిన 10 రూపాయల్లో ఉన్న విలువ ఎవడో అప్పనంగా 1 కోటి రూపాయలు ఇస్తే దాంట్లో ఉండదు. దాన్ని 2 రోజుల్లో కూడా ఏం చేస్తాం, దానికి వాల్యూ ఏమి ఉండదు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా డబ్బులు కూడబెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. అక్కడ కూడా డబ్బుకి వాల్యూ ఏమి ఉండదు. అది ఇచ్చే పవర్తో రకరకాల కార్లు కొనుక్కునే విలాసాలు, అటు ఇటు తిరగడాలు తప్పితే, పోనీ డబ్బున్న అట్లా దాచిపెట్టుకున్నవాడు సుఖంగా జీవిస్తున్నాడా అంటే అది కూడా ఉండదు. మనశ్శాంతి ఏమి ఉండదు. అది ఎప్పుడు ఎవడు లాక్కుపోతాడో, ఎలా పోతుందో, ఏ దాడుల్లో దొరికిపోతుందో అనే చింత. సరిపడా డబ్బున్నవాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. అదే అంటే సరైన పద్ధతిలో సంపాదించిన ధనం. అదే అడ్డదారులతోకి సంపాదించిన ధనంతో మనశ్శాంతి ఉండదు కదా.